ఎవ్వరు ఎప్పుడు మనతోనే ఉండరు. లైఫ్లో ఎదగాలన్నప్పుడు, నీలో బలమైన కసి పుట్టినప్పుడు, నిరంతరం కృషి చేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు, పక్కోళ్ళని కానీ ఇతరులను కానీ నేనేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహాలు మాత్రమే అడుగు, నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. ఎందుకంటే ప్రతి అడుగు నీతో నువ్వే వేయాల్సి వస్తుంది. నీ వెనకాల కానీ నీ ముందు కానీ ఎవరు నీతో రాదు. సలహాలు మాత్రం ఇవ్వగలుగుతారు, ప్రయత్నం మాత్రం నువ్వే చేయాలి. ఒక సక్సెస్ను సాధించాలంటే లైఫ్లో ఎన్నో ఒడిదొడుకు అవంతరాలు అన్నీ దాడుతూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక లక్ష్యం మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎదురేది ముందటకు వచ్చి ముళ్ళపాట ఎదురవుతుంది. ఆ ముళ్ళమాట మనం గట్టిగా బలంగా దాటగలిగితే మాత్రమే విజయానికి దగ్గర అవుతాం. ఇలాంటి టైంలో ఏంటంటే దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. విపరీతమైన కష్టాలతో ముఖం ఊపేస్తూ ఉంటాడు, లైఫ్ని చింద్రవందనం చేస్తూ ఉంటాడు. చికాకులు కష్టాలు ఇవన్నీ పెడతా ఉంటాడు. ప్రతి అడుగు పరీక్షలాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ ఓపికతో దాటితే, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మీరు మార్చుకోగలిగితే, లైఫ్లో మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని, ఉన్నత శిఖరాన్ని చేరడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కావున సక్సెస్ అంత ఈజీగా రాదు, రాత్రికి అసలుకి రాదు. మీరు ఎన్నో కానీ కృషి చేస్తే కానీ, ఎన్నో రాత్రులు నిద్రపోయిన రాత్రులు గడిపితే కానీ, సమయాన్ని మీరు పాటిస్తే కానీ లక్ష్యాన్ని చేరుకుంటారు. సో డోంట్ వేస్ట్ టైం. లైఫ్లో తిరిగి సంపాదించిందంటే సమయాన్ని ఒక్కటే. ఆ సమయాన్ని వృధా ఖర్చు చేయండి. అది మీ లైఫ్ కోసం ఖర్చు చేయండి, మీ లక్ష్యం కోసం ఖర్చు చేయండి. విజయం మీదే.